మనకి ఒక శబ్దం దృశ్యాన్ని డామినేట్ చేస్తుందని ఒక ఇది ఉంది మనకి ఎప్పుడు కూడా. సౌండ్ ఎప్పుడు విజువల్ కమ్మేస్తుంది అని చెప్పి ఒక ఇది ఉంది. అందుకే సౌండ్కి అనేది ఒక సృష్టిలో ఒక చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈరోజు ఒక 15 నిమిషాల పాటు ఇక్కడ శబ్దంతో పాటు దృశ్యం కూడా మన శ్రవణేంద్రియాల్ని 15 నిమిషాల పాటు స్తంభింపజేసాయంటే ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదొక అద్భుత దృశ్య కావ్యాన్ని ఈరోజు చూసే అదృష్టం కలిగింది. మిత్రులు ఆర్పి గారు ఏది చేసినా విభిన్నంగా చేయాలని ఎప్పుడు తను ఒక యుద్ధం చేస్తూ ఉంటాడు లైఫ్తో. తన ప్రతి ప్రయత్నం కూడా చాలా అందంగా హృద్యంగా మన గుండెలకు హత్తుకునేటట్టుగా చేయడంలో ఆయన ఎప్పుడు సిద్ధహస్తుడే. ఈ ప్రయోగం కూడా అద్భుతం అనే అన్నం, దీన్ని మహా అద్భుతం అని అంటాను. అంత గొప్పగా చేశారు ఈ దీన్ని. మనస్ఫూర్తిగా శ్రీకృష్ణుడి యొక్క ఆశీస్సులు మీకు ఉండాలని నేను భగవంతుడు కోరుకుంటున్నాను. చాలా అద్భుతంగా రాశారు సార్. అండ్ కృష్ణుడు చాలా అందగాడు, అంటే అందుకే అంత గొప్పగా మెయింటైన్ చేయగలిగాడు ఆయన. అన్ని లవ్ స్టోరీలు రన్ చేయగలిగాడు. అలాంటి కృష్ణుడికే తన రూపాన్ని చూసి అసూయ కలిగేలాగా ఈ కృష్ణుని రూపొందించాడు ఆయన, జానకిరామ్ గారు. ఇంత అందమైన కృష్ణుడు అయితే నేను ఎప్పుడు చూడలేదు, ఇంక చూడలేమో కూడా. అంత అద్భుతమైన కృష్ణుడు రూపొందించారు. ఆ శబ్దం దృశ్యం రెండు కూడా పోటీ పడి మన మనసులను చాలా ఆహ్లాదపరిచాయి. ఈ ప్రయోగం ఆయన ఆర్పి గారు ఇలా మాకు పంపిస్తుంటారు లింక్ ఛానల్గా, తను చేయబోయేది ఎప్పుడైనా. నిజంగా కొంచెం భయపడ్డాను నేను, ఈయన సాహసం చేస్తున్నారేమో అని చెప్పి. కానీ సాహసం చేయరా డింబకాని ఊరికి అన్నట్టుగా సాహసం చేశారు ఆయన, సక్సెస్ అయ్యారు. ఆల్ ది వెరీ బెస్ట్ సార్.